ఒక చిన్న మిస్టేక్ వల్ల లక్షలాది మంది ప్రాణాలని కాపాడగలిగాడు. ఇయర్ 1928. ఇతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇతను ఒక బ్యాక్టీరియాలజిస్ట్. రోజు బ్యాక్టీరియా మీద రీసెర్చ్ చేసేవాడు. కానీ ఒకరోజు తన ల్యాబ్లో ఉన్న ఒక ప్లేట్ని క్లీన్ చేయకుండా వెకేషన్కి వెళ్ళిపోయాడు. వెకేషన్ నుంచి తిరిగి వచ్చాక ఆ ప్లేట్ని చూసి అతను షాక్ అయ్యాడు. ఆ ప్లేట్లో ఒక గ్రీన్ కలర్ మోల్డ్ తయారై ఉంది. ఆ మోల్డ్ దగ్గర బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉంది. ఇది చూసి అతను చాలా షాక్ అయ్యాడు. ఇది ఎలా పాసిబుల్ అని చాలా రీసెర్చ్ చేశాడు. అండ్ రీసెర్చ్ తర్వాత తెలిసింది ఆ మోల్డ్ బ్యాక్టీరియాని చంపగలదు అని. అండ్ అలా వరల్డ్కి ఫస్ట్ యాంటీబయాటిక్ దొరికింది, పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన రీసెర్చ్ని మొత్తం పబ్లిష్ చేశాడు, కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. వరల్డ్ వార్ 2లో చాలా మంది సోల్జర్స్ చనిపోతున్నారు. ఇది చూసి ఇద్దరు ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు ఫ్లెమింగో గారి పేపర్స్ని యూజ్ చేసి యాంటీబయాటిక్ని రెడీ చేశారు. అండ్ రిజల్ట్, చాలా మంది బ్రతికారు. 90% డెత్ రేట్ తగ్గిపోయింది. 1945లో అలెగ్జాండర్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు పెన్సిలిన్ డిస్కవరీ కోసం. ఈ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసుంటే కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో.